అండి. హాయ్ అండి. హాయ్ అండి. సైలెన్స్. హాయ్. రెడీ అండి. సారీ అండి, డైరెక్ట్ చెన్నై నుంచి వస్తున్నాను. సో మేబీ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. సో మీరు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ సంగీతం సినిమా, సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా. అండ్ ఆయన ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేస్తున్న సినిమా. అండ్ ఒక ఆయన మాటలో చెప్పాలంటే ఒక నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా, ఆయన ఇంకా వరల్డ్ సినిమా అంటారు, నెవర్ బిఫోర్ సీన్ ఇన్ వరల్డ్ సినిమా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో అది గత 1 ఇయర్గా మేము ఆయనతో పాటు పనిచేసి కలిసి షూట్ చేసి దేవిశ్రీ ప్రసాద్ గారితో రిహర్స్ చేసి ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుని తీసామండి. సో దిస్ ఈజ్ ఫైనలీ ఆ జర్నీ రేపు ఎండ్ అవుతుంది. అండ్ ఇంకొక జర్నీ, ఆ సినిమా ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది రేపు. సో వెరీ ఎక్సైటెడ్. ఈ హోల్ ప్రాసెస్లో ఆబ్వియస్లీ సంగీతం సార్ హైదరాబాద్కి ట్రావెల్ చేయాలని చాలాసార్లు అనుకున్నారు, ప్లాన్ చేశారు. ఏదో అతిథి దేవో భవ సర్వీస్ కూడా చెక్ చేశారు వస్తామని, కానీ ఆయన రెస్ట్రిక్షన్స్ వల్ల మేబీ హీ కుడెంట్ కమ్ అండి. బట్ హీ సెండ్స్ his regards, and ఆయన ఎనర్జీ అండ్ హ్యూమర్ is always as sharp as ever. And సో సంగీతం సార్ జస్ట్ ఒక చిన్న బ్రీఫ్. ఈ సినిమా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మేబీ ఆన్లైన్ చూసుంటారో ఏదో ఇంటర్వ్యూస్ చూసుంటారో. సో ఇది సంగీతం సార్ ఆల్మోస్ట్ ఒక 40 years బ్యాక్ ఈ సినిమాని తీద్దామని కమల్ సార్తో మాట్లాడారంట. దాని తర్వాత వాళ్ళు ఈ సినిమా ఎందుకో స్టార్ట్ అవ్వకముందే పుష్పక్ తీశారు, దాని తర్వాత వేరే సినిమాలు తీశారు. ఈ సినిమా రకరకాలుగా అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ హిస్ కెరియర్ సార్ తీయాలనుకున్నారు. అండ్ ఇట్ రిమైన్డ్ యాజ్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ లైక్ రెస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మోగ్రఫీ అసలు సంబంధం లేదండి. ఆయన తీసిన వేరే సినిమాలకి దీనికి ఏ కంపారిజన్ లేదు. ఇట్స్ అ న్యూ ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ easily one of the biggest geniuses of Indian cinema. So I think I am here out of respect as a filmmaker, as a film audience. oka chinnappudu oka 10 ఏళ్ల కుర్రాడు who saw Aditya 369 and ఆ సినిమాతో ప్రేమలో పడిన చిన్న 10-year-old కుర్రాడు ఇప్పుడు ఆయన ఇంకొక ఎక్స్పెరిమెంట్ తీసి ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకో 10 ఏళ్ళ కుర్రాడు చూసి వాడు ఇన్స్పైర్ అవ్వాలనే ప్రాసెస్ ఇన్స్పైర్ అవ్వాలనే హోప్ అండి ఈ సినిమా. అండ్ అంతే, ఐ థింక్ విల్ టాక్ అబౌట్ ఇట్ మోర్. మీరు అడగండి క్వశ్చన్స్, వీ కెన్ ఫిగర్ అవుట్ వాట్ ఎవర్. బట్ యా. హాయ్ నాగేశ్వన్ గారు. హాయ్, నమస్తే. కూర్చోాలా? నేను ఏదో ఒక్క ఇంట్రోగేషన్లో ఓకే. అంటే యాక్చువల్గా సినిమా మొత్తం రెడీ అయిపోయింది, ఎవ్రీథింగ్ అన్నారు బట్ ఒక 2 days ముందు మళ్ళీ అదే రెడీ అవ్వలేదు, అందుకే పోస్ట్పోన్ చేశాం. అంటే జస్ట్ 1 day పోస్ట్పోన్ చేశారు. అంటే ఏంటి 1 dayలో? అంటే మ్యూజికల్ సినిమా కదండి. మ్యూజికల్ సినిమాలో చాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇన్ మ్యూజిక్ ఉంటుంది. ఆర్ ఇప్పుడు మనకు మామూలు సినిమాకి డబ్బింగ్ ఉంటుంది కదా. సో అది ఆల్మోస్ట్ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారే చేయాలి. ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఎవ్రీ యాక్టర్, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్, వెదర్ ఇట్ ఈస్ ఈ మెయిన్ 3 leads కాకుండా కూడా శివనారాయణ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ చాలా క్యారెక్టర్స్ వాళ్ళే పాడుకున్నారు సినిమాలో. సో అవన్నీ ఆ ప్రాసెస్ టేక్స్ టైమ్. అండ్ ఆ ప్రాసెస్ని కరెక్ట్ మీటర్లో పెట్టి ఇప్పుడు లాస్ట్ మినిట్ ఎడిట్ ఒక ట్రిమ్ చేసామనుకోండి, ఒక 5 seconds ఈ షార్ట్ తగ్గిద్దాం అనుకుని ఏదో తీస్తాం, అది తీస్తే ఫుల్ మీటర్ పోతుంది. ఇప్పుడు మామూలు సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఈ సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలా అంటే సంగీతం సార్ మొదలు చెప్పినప్పుడు ఇది నెవర్ బిఫోర్, ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు, ఎప్పుడు చేయలేదంటే మాకు ఆయన మీద అభిమానంతో కరెక్టే సార్, కానీ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అనుకున్నాం. కానీ ఇది ఆయన డెఫినెట్లీ కరెక్టే అండి, ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు. అయితే 40 years బ్యాక్ ఈ ఐడియా అన్నారు. ఒక స్టేజ్ మీదే ఆల్రెడీ రెహమాన్ గారే కథ చెప్పారు. యాక్చువల్గా వాట్ ఈస్ ద ఐడియా అనేది రెహమాన్ గారు చెప్పేశారు. ఐడియా వినడానికే చాలా ఇంప్రెసివ్ ఉంది. బట్ 40 years తర్వాత ఇప్పుడు అంటే ఎప్పుడు ఆయన జెన్జీకి అహెడ్గానే ఉంటారు కదా. సో మరి దానికి నాగశ్విన్ ఇచ్చిన టచెస్ ఏంటి? సో మీ కంట్రిబ్యూషన్ ఏంటి సినిమాకి? అదే ఆయన
మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆదిత్య 369 ఈరోజు రిలీజ్ చేసిన అహెడ్ ఆఫ్ ఇట్స్ టైంలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆయన ఆదిత్య 369లో ఏఐ గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు. సో ఆయన స్టోరీస్, ఆయన ఐడియాస్ ఎప్పుడు ఏజ్ అవ్వలేదండి. సో ఐఎమ్ దేర్ ఓన్లీ టు హెల్ప్ ఆయన విజన్ని ముందుకెలా తీసుకెళ్లాలని ప్లాన్ అంతే. ఈ కథ ఎప్పుడో మీరు ఆల్రెడీ 40 years బ్యాక్ సార్ 40 years బ్యాకే అందరు చేద్దాం అనుకున్న సినిమాని మీరు ఎప్పుడు విన్నారు ఈ కథ? విన్నప్పుడు ఇప్పుడు ట్రెండ్కి ఏ విధంగా ఉంటుందని మీరు చెప్పారు. మీరు చెప్పిన సలహా ఏంటి ఆయనకి? నేను ట్రెండ్కి ఏం సలహా చెప్పలేదండి. నేను ఫస్ట్ మహానటి తర్వాత విన్నాను. మహానటి తర్వాత చెప్పారు యాక్చువల్లీ ఈ కథ. నేను ట్రై చేస్తున్నాను ఇలాంటి సినిమా, ఇలాంటి యాక్టర్స్ కావాలని. దాని తర్వాత మేము వేరే మూవీస్ చేసుకుంటూ పోయాం. మళ్ళీ 2021లో ఆయన వేరే యాక్టర్స్తో ట్రావెల్ అయ్యేటప్పుడు అప్పుడు విన్నాను ఒకసారి. దాని తర్వాత అరౌండ్ 23 కల్కి ఎండింగ్ ఆ టైప్లో ఆయన ఇంకా వేరే స్టోరీస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్, లేకపోతే అలా వేరే వాళ్ళు అడిగే టైంలో ఆయన ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద అంత ప్యాషనెట్ ఉన్నారని తెలిసింది. ఆల్మోస్ట్ మానటి నుంచి కల్కి ఎండింగ్ ఆల్మోస్ట్ 5-6 years టైమ్. మనకు 5-6 years ఒక కథ మీద ఎవరు ఉండం ఇప్పుడు కూడా. సో ఆయన అంత ప్యాషనెట్ ఉంటారంటే దే మస్ట్ బీ సంథింగ్. సో వీ రియల్లీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఆయన ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉంటారు, డైరెక్టర్ చాలామంది ఇన్స్పిరేషను. అయితే మీకు మరీ భక్తి అన్నట్టుగా మొన్న ఫంక్షన్లో చెప్పులు కూడా తీసేసి మీరు కింద కూర్చోవడం ఒక ఎంత అయితే చెప్పులు కూడా తీసేసి అంత స్వామి భక్తి మీకు అసలు ఆయన ఎప్పటి నుంచి ఆయనతో మీకు కలిగింది? అంత అంటే జస్ట్ ఆయన స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు వీల్ చైర్తో వెళ్తున్నప్పుడు జస్ట్ అక్కడ ఉన్నా అండి. అక్కడ ఆయన్ని పంపించి పక్కన కూర్చున్నా అంతే. సో పెద్ద అంత సీన్ లేదు అక్కడ. బట్ డెఫినెట్లీ చాలా భక్తి, డెఫినెట్లీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ఆయన కింద మామూలుగా నేల మీద కూర్చుంటే చెప్పులు అడ్డం వస్తాయి, సో ముందు పెట్టుకున్నా అంతే. దానికన్నా పెద్ద డిస్కషన్ లేదు అక్కడ. సంగీతం గారు హలో ఏంటండి? సో 40 years బ్యాక్ అనుకున్న సబ్జెక్ట్ కదా, అవును. ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా వాట్ ఆర్ ద చేంజెస్ యూ మేడ్? సార్ సంగీతం సార్ యాక్చువల్లీ నాకన్నా మోర్ అడ్వాన్స్ జనరేషన్ అనిపిస్తుంది. ఆయన జెన్ ఆల్ఫా లాగా అనిపిస్తుంది నాకు, జెన్ జీ కూడా కాదు. ఆయన ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టోరీ రూమ్ డిస్కషన్స్లో ఏదన్నా మాట్లాడుకుంటుంటే ఆర్ ఒక సీన్ గురించి చెప్తుంటే ఆయన ఫస్ట్ అయ్యో అది ఎప్పటి నుంచో చూస్తున్నాం, అసలు నాగేశ్వరరావు రామారావు గురించి అలానే చేస్తున్నాడు, కొంచెం కొత్తగా ఆలోచించండి అని చెప్తారు రైటర్స్కి. సో ఇప్పుడు నేను ఆయనకి కొత్తగా ఏం చెప్పాలనేది నాకు తెలీదు. ఈజ్ క్వైట్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. అండ్ కాన్సెప్ట్స్ అనేది టైమ్లెస్ ఉంటాయండి. ఎలా ఇప్పుడు ఒక ఊర్లో ఒక శాపం వచ్చి అందరు పాడుతున్నారు అన్న కాన్సెప్ట్ మనం 1980లో తీసినా 2020లో తీసినా ఆ కాన్సెప్ట్ ఈజ్ కొత్తది. సో దానికి టైం ఉండదు అనుకుంటా. నాగేశ్వరన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ వన్ ఫెంటాస్టిక్ ఫినామినా that you brought back a legend like Sangeetam Srinivasaravu into action. వైజయంతిలో చెయ్యాలని జరిగిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదప్పుడు, బట్ యూ మేడ్ ఇట్, యూ మెటీరియలైజ్డ్ ఇట్. ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ గెస్చర్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు మ్యూజిక్ ఈజ్ బీయింగ్ హెర్డ్ యాజ్ ఎ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటండి ఇది? అంటే మ్యూజిక్ కల్చర్కి సంబంధించిందా, లేకపోతే మ్యూజిక్తో కమ్యూనికేషనా, లేకపోతే మ్యూజిక్ ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఏంటి? వాట్ ఈస్ దట్ పార్ట్ ప్లేడ్ బై మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్? అదే చెప్పాను కదండి, ఊర్లో ఒక శాపం వస్తుంది. ఆ శాపం వల్ల అందరి పాటలు అవుతాయి. ఇప్పుడు మీరు అందరు నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఆ క్వశ్చన్స్ పాటల్లో అడిగితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేసిన, ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాటలాగా అడగండి నన్ను, నేను పాటలాగా ఆన్సర్ చేస్తాను. అదే సినిమా అనమాట. అంటే ఎన్ని పాటలు ఉంటాయండి మొత్తం? పాటలు కాదు కదండి, ఇది మాటలే పాటల్లాగా చూపిస్తూ ఉంటారు. కానీ అదే దట్స్ వాట్, ఇది మాటలే అనమాట. ఇప్పుడు పాటలు అంటే ఇప్పుడు మన సినిమాల్లో ఒక 3 సీన్ల తర్వాత ఒక పాట వస్తుంది కదండి, సో అది పాటలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాన్ స్టాప్ ఒక రాగంలోనే మాట్లాడుతూ ఉంటే అది పాటలాగా అనిపించదు. ఇప్పుడు నేను సినిమా చూశాను, సో ఆబ్వియస్లీ చూసి ప్రాసెస్లో ఉన్నాం కదా. సో ఒక 10 minutes ఆర్ వాట్ ఎవర్ ఆఫ్టర్ ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ పాటలు జరుగుతున్నాయని మర్చిపోతాం అనమాట. మనం రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి వెళ్తే ఒక సడన్లీ ఒక 3 సీన్ల తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అయిన ఒక అవేర్నెస్ ఉంటుంది మనకి.
ఇక్కడ అవేర్నెస్ ఉండదు, ఇది జస్ట్ అలా వెళ్తూనే ఉంటుంది, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు అసలు? ఐ థింక్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 30-40 ఇయర్స్ బ్యాక్ పుష్పక్ గురించి ఎవరన్నా ఇంటర్వ్యూలో అడుగుంటే ఇప్పుడు మూకీ సినిమా ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అసలు మాటలే ఉండవా, ఇప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అని ఉంటే ఐ డోంట్ నో, సంగీతం సార్ డెఫినెట్లీ ఏదో మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళేమో. సో సేమ్ థింగ్ హియర్ అండి, ఇట్స్ ఆ వరల్డ్, ఆ క్యారెక్టర్స్, ఇట్స్ అ ఫ్యాంటసీ కామెడీ ఇన్ అ వే. మ్యూజికల్ కూడా అనకూడదు అనుకుంటా, బికాజ్ ఇట్స్ ఫ్యాంటసీ కామెడీ అండి, ఇట్స్ ఫన్. కల్కిటివ్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది సార్? ఏంటి వినిపించలేదండి నెక్స్ట్ క్వశ్చన్. సంగీతం గారు సార్, సంగీతం గారు ఈ కథని కమల్ హాసన్ గారి గురించి రాసుకున్నారు, కానీ కమల్ హాసన్ సార్ చెప్పారు ఎప్పుడు, చెప్పారు, ఆయన okay. గురించి రాసుకున్నారని అనుకోలేదు. ఓకే ఓకే, ఆయన కూడా పార్ట్ చేస్తుంటే బాగుంటుంది అనిపించిందా ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో? యా అండి, డెఫినెట్లీ. బట్ ఆయన డెఫినెట్లీ ఎట్ సమ్ పాయింట్ డిస్కషన్స్ చేసాము, ఇలా అనుకుంటున్నాము, ఇలా చేసామని. దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను, కమల్ సార్ కూర్చొని కొన్ని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అయ్యాయి. బట్ యా, మీ మహానటిలో కానివ్వండి, కలికిలో కానివ్వండి, సంగీతం గారి కాంట్రిబ్యూషన్ ఎంత? అంటే మహానటిలో ఐ థింక్ మహానటి ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసింది అప్పుడే అండి. సావిత్రి గారి గురించి తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేసే టైంలో వెళ్ళి కలిసాను ఆయన్ని. అండ్ నాకు ఆ జస్ట్ ఆ ఒక్క మీటింగే సరిపోతుంది అనిపించింది లైఫ్కి. బికాజ్ మాయాబజార్లో పనిచేసిన ఆయన, సావిత్రి గారిని కలిసిన ఆయన, ఆదిత్య 369 తీసిన ఆయన ఒకసారి ఆయన ఇంకా మనలో ఉండి ఆయన సినిమా గురించి మాట్లాడి ఆయనతో నాతో ఒక గంట సేపు స్పెండ్ చేయడమే ఇంకా దట్ ఈస్ ఇనఫ్ అనిపించింది. సో ఆఫ్టర్ హౌ మెనీ ఎవర్ ఇయర్స్ ఇప్పుడు ఆయనతో కలిసి ఒక సినిమా తీయడము, ఆయన విజన్ని లైఫ్కి తీసుకురావడం అనేది ఇట్స్ స్టిల్ అన్బిలీవబుల్. కొంచెం ఇందులోని రాగయుక్తంగా పాడుకుంటారా, లేకపోతే మామూలుగా ఈ క్యాజువల్గా వెళ్ళిపోతుండే? అంటే దేవిశ్రీ ప్రసాద్ రాగాలని కూడా యూజ్ చేసి చేయాల్సి వచ్చిందా? అండ్ వాట్ అబౌట్ ద బీజిఎం ఆల్సో, అదే ఏ రకంగా ప్లాన్ చేశారు? అది అంటే ఇప్పుడు ఏదైనా టేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కష్టం ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు బిర్యానీ ఎలా ఉందంటే అది చాలా బాగుందంట, కానీ ఆయన టేస్ట్ అనేది తెలీదు. మీరు అది మ్యూజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయలేము. ఇట్స్ వెరీ యూనిక్ డెఫినెట్లీ. దేవిశ్రీ ప్రసాద్ గారు ఐ ఫీల్ బికాజ్ ఆయనకు తెలుగు తెలుసు, ఆయన చాలా స్పాంటేనియస్, ఆయన డెఫినెట్లీ వన్ మ్యూజికల్ జీనియస్. సో ఆయన ఇలాంటి మూవీకి పార్ట్ అవ్వడం అనేది వాజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. తెలుగు తెలిసిన ఆయన, లిరిక్స్ తెలిసిన ఆయన, మాటలు రాయగలిగిన ఆయన, మాటల్ని అడాప్ట్ చేసుకోగలిగే ఆయన. సో ఎలా ఉంటుందనేది డెఫినెట్లీ మనం చూడాల్సిందే. అండ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండి ఆన్ ద స్క్రీన్. అంటే రుద్రవీణ అనే ఒక సినిమాలోని ఒక సాంగ్ ఉంటుంది, మొత్తం అంతా మాటలే, వాళ్ళు పాటల కింద పోస్ట్ మ్యాన్ కూడా పోస్ట్ అని అంటూ ఉంటాడు. కరెక్ట్. సో సిమిలర్ అండి, సిమిలర్ జోన్లో ఉంటుంది ఐ గెస్. అది కూడా మా రెఫరెన్స్ ఉండేది ఫస్ట్ అప్పుడు ఆ రైటింగ్ సెషన్స్ అంతా చేసేటప్పుడు. ఫన్ ఉంటుంది. నాగేశ్వర గారు హాయ్ అండి, ఇది ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ కూడా బయటలు ఇచ్చారు. అది సినిమాకి సంబంధించిన ఏమైనా కంటెంట్ చూపించడం జరిగిందా, లేకపోతే వాళ్ళు ఓన్లీ సంగీతం గారి కోసమే బయటస్ ఇవ్వడం జరిగిందా, ఎట్లా అది? అంటే కంటెంట్ చూసారండి డెఫినెట్లీ. కంటెంట్ ఫస్ట్ మనం ఒక వీడియో ఎప్పుడో పెట్టాం సంగీతం సార్ గురించి, లైక్ ఈ షూటింగ్ చేస్తున్నాము అండ్ ఆయన వై నాట్ అంటారు, ఎందుకు సైలెంట్ సినిమా అంటే వై నాట్ అంటారు. సో ఆ వీడియో చాలామంది చూసారు, ఆల్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ ద అప్కమింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్. సో వాళ్ళందరూ ఒక రకంగా మహానటి టైంలో హౌ ద ఇండస్ట్రీ కేమ్ టుగెదర్, దేవర్ లైక్ ఇప్పుడు ఇది సినిమా లెక్క కాదు, ఇదొక సినిమా మీద ప్రేమ లెక్క అన్న రకంగా కలిసి వచ్చారు. సావిత్రి గారి మీద ప్రేమ అవనివ్వండి, లేకపోతే ఒక తెలుగు సినిమా పునాదుల మీద ప్రేమ అవనివ్వండి. సో అలా ఈవెన్ సంగీతం సార్ సినిమా అలానే అనుకుంటా. బేసిక్లీ ఆయన సినిమా తీస్తున్నారు, ఇలాంటి సినిమా తీస్తున్నారు అంటే ఎవ్రీబడి వాంట్స్ టు బీ అ పార్ట్, దే వాంట్ టు హెల్ప్ ఇన్ సమ్ వే. ఏదో ఒకటి నేను పోస్ట్ పెట్టాలా చేస్తాను, నేను ఏదైనా వీడియో చేయాలా చేస్తాను. సో ఐ థింక్ దట్ లవ్ అండ్ దట్ గుడ్ విల్ ఆయన సంపాదించుకున్నారు బేసిక్గా. సంగీతం గారు ఫిజికల్ గా సెట్కి వచ్చారా? సెట్కి వచ్చే ఆయన చూసుకున్నారా? వచ్చారు, బట్ నాట్ ఆల్ ద డేస్. దే వాజ్ అ వే వీ వుడ్
అటాచ్ ఇప్పుడు మన కెమెరాకి మానిటర్ వస్తుంది కదండి. వర్చువల్గా అని విన్నాను. Yeah, there was a monitor that to his feed at his house, and he has a headset. He'll speak to the cameraman. ఓకే. Rehearsals, and we had like proper 6 months of rehearsals. ఒక్కొక్క సీన్ ఎడిట్ చేసుకున్నాము. దేవి గారు మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు. ఆ మ్యూజిక్కి తగ్గట్టు షూట్ చేసి రిహర్సల్స్ ఎడిట్ చేసుకునే వాళ్ళం. దే వాజ్ అ బిగ్ డైరెక్షన్ టీమ్. దే వాజ్ హిస్ కో డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అందరు కలిసి we saw almost the whole film was shot as a rehearsal even before we went to shoot. నాగశౌరి గారు ఒక ప్రొడ్యూసర్గా చేసేటప్పుడు ఇలాంటి ఇది చాలా డిఫరెంట్ ఫిల్ము ప్లస్ ఆయన మీద ప్రేమతో అభిమానంతో చేశారు కాబట్టి జనరల్గా కంఫర్ట్ బడ్జెట్లో ఇలాంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేస్తే వర్క్ అవుతాయి. మీరు బియాండ్ దట్ ప్రేమతో ఎక్కువ చేశారు. సో ఇది ఎకనామిక్స్ పరంగా మీకు ఓకేనా? ప్లస్ ఓన్లీ ఆయనతో అభిమానం కోసం, ఆయన మీద ఉన్న అభిమానం కోసం ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకురావాలని ఎంతకైనా చేయాలని అంటే గత 10 ఏళ్ళగా మా జర్నీ చూసుకుంటే మేము పెద్దగా ఎకనామిక్స్ గురించి అంత థాట్ ప్రాసెస్ పెట్టుకోలేదండి. సినిమా మీద ప్రేమతో చేసాం. ఆబ్వియస్లీ సంగీతం సార్ మీద అభిమానం ఉంటుంది, బట్ సంగీతం సార్కి కూడా ఆయన మీద అభిమానంతో తీయాలని అనుకోరు. బేసిక్లీ ఆయనకి కంప్లీట్లీ సినిమా మీద అభిమానంతో తీయాలి. హీ లవ్స్ మూవీస్, వీ లవ్ మూవీస్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ మేక్ అ గుడ్ మూవీ. దట్ ఈస్ అవర్ అబ్జెక్టివ్. సో ఈ సినిమా అనేది ఎంత బాగా రావాలి, సంగీతం సరే కానివ్వండి, నేను అవసరం లేదు, ఆయన కూడా అవసరం లేదు, కథ బ్యూటిఫుల్గా కావాలి, 10 ఏళ్ళ తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ తీసిన సినిమా. వాట్ ఈస్ ద బడ్జెట్ అంటే వాట్ డస్ ద మూవీ రిక్వైర్ అనేది ఇట్ కమ్స్ డౌన్ టు దట్ అని. నాగశ్విన్ గారు హాయ్ అని చెప్పండి సార్. ఒక 2 క్వశ్చన్స్ నాకు. అంటే ఈ సినిమా గురించి మీరు మాట్లాడుతున్నారు రెగ్యులర్గా, బట్ చాలా తక్కువ ప్రమోషనల్ మెటీరియల్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ కూడా ఇవ్వాల. ఎందుకు అని? బికాజ్ యు ఆర్ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పెరిమెంట్లా చేస్తున్నారు. ఇది పీపుల్ షుడ్ గెట్ యూస్ టు దిస్ వరల్డ్ కదా. వాట్ ఈస్ దట్ యు ఆర్ హైడింగ్? హలో ఆ మైకే బెటర్. ఓకే, సారీ హైడింగ్ ఏం లేదండి. ఇట్స్ అ వెరీ ట్రికీ మూవీ టు కట్ ఎ ట్రైలర్ ఫర్ ఆల్సో. డెఫినెట్లీ ఇప్పుడు బట్ ఇట్స్ ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గుడ్ విల్ దట్ కమ్స్ ఫ్రమ్ సంగీతం సర్స్ నేమ్ ఆర్ మై నేమ్ ఆర్ వైజయంతి's legacy and everything. అది ఆ బేస్ ఉంది. బట్ వీఆర్ మేకింగ్ దిస్ మూవీ విత్ కంప్లీట్లీ న్యూ పీపుల్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కొత్త కాన్సెప్ట్. సో ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ థింగ్. ఎవరన్నా ఇప్పుడు మ్యూజికల్ అనుకుంటే దిల్ బి లైక్, ఇప్పుడు చాలా పాటలు ఉంటాయి, ఇప్పుడు సినిమా అంతా పాటలు చూడాలా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మామూలుగా 5 పాటలు ఉంటాయి, ఇప్పుడు ఏంటి సినిమా అంతా పాటలా, ఇప్పుడు బోర్ కొడుతుందా మాకు అంటే అలాంటి డౌట్స్ వస్తాయి. అండ్ వాట్ ఐ థింక్ ఈజ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిలిం విచ్ విల్ ఓన్లీ కమ్, ఐ థింక్ అది చూస్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఎంత ట్రైలర్ కట్ చేసినా, మేము ఎంత ఇప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడినా, మా యాక్టర్లు స్టేజ్ మీద మాట్లాడినా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ వన్స్ యూ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ద ఫిలిం ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇప్పుడు సరే అండి, ఇంకొక పాయింట్. ఇప్పుడు ఫర్ ఎవ్రీ బిగ్ ఫిలిం వీసి ఏదో కంటెంట్ అనౌన్స్ చేస్తారు, లాస్ట్ మినిట్లో డిలే అవుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఏదో చేస్తున్నారు, లేకపోతే సీజీ ఇంకోటి ఏదో చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈ మ్యూజిక్ డైరెక్షన్స్ లేకపోతే అందరు కమిట్మెంట్స్ వల్ల స్లో అవ్వడం, ఇటువంటి సిచ్యువేషన్లో యూ పుల్డ్ ఆఫ్ సంథింగ్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ కదా. లైక్ ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఏ సాంగ్ అన్నప్పుడు ఈ మ్యూజికల్ జర్నీని ఎలా క్రాక్ చేసేవండి? బికాజ్ దేవి గారు కూడా ఈజ్ ఏ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. దేవి గారు డెఫినెట్లీ హీఈస్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అండి, బట్ హీ గేవ్ హిస్ ఫుల్ 100%. లాస్ట్ 5-6 days, యాక్చువల్లీ మోర్ దెన్ 5-6 days, లాస్ట్ 5-6 days అయితే వి డిడ్ంట్ మూవ్ ఫ్రమ్ వేర్ వి వర్. ఒక డిటిఎస్ స్టూడియో నుంచి అది బయట పొద్దున రాత్రి కూడా తెలీదు. అండ్ ఒక లాస్ట్ 1 monthగా నాన్ స్టాప్ హీస్ టేకెన్ ఇట్ అపాన్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఛాలెంజ్. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్ కోర్స్ సంగీతం సార్ మీద ప్రేమ అభిమానం అవంతా పక్కన పెడితే, అ మూవీ లైక్ దిస్ నెవర్ కమ్స్, వెదర్ టు అన్ ఆర్టిస్ట్ అనుకోండి, డైరెక్టర్ అనుకోండి, మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, యాజ్ అన్ ఆడియన్స్ ఆ ప్రేక్షకులకి కూడా ఇలాంటి సినిమా చూసే అవకాశం ఎప్పుడు రాదు. ఎవరు తీస్తారండి మళ్ళీ ఒక మ్యూజికల్ సినిమా? సో
I feel he's put his heart and soul and time and everything into it. అండ్ ఆయనకు ఒక్క చిన్న డైలాగ్లో ఒక శృతి తప్పుతోందో టెంపో తప్పుతోందంటో హీ వోంట్ లీవ్ ఇట్ లాస్ట్ మినిట్ వరకు హీల్ మేక్ షూర్ హీ గెట్స్ ఇట్ రైట్ బికాజ్ హీ నోస్ దిస్ రెపర్. ఇప్పుడు పుష్పక్ ఉంది, ఒక 40 years బ్యాక్ తీశారు, అండ్ దాని తర్వాత ఎవరు తీయలేదండి. 40 yearsగా ఎవరు మళ్ళీ ఒక సైలెంట్ మూవీ తీయలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ ఎవరికి ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంటో దే డోంట్ హ్యావ్. సో యా. సార్, ఒక మ్యూజిక్ పరంగా ఒక రెగ్యులర్ సినిమాలో ఒక వర్క్ పరంగా ఒక మ్యూజిక్ 25% 30% వర్క్ ఉంటే ఇటువంటి సినిమాలో మ్యూజిక్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఉంటుందండి? ఇట్స్ అదే అండి, ఇట్స్ లైక్ ఇన్ ద స్టోరీ మేబీ పర్సంటేజ్ లెక్కలు పెట్టుకోవాలంటే 70% ఆ టైప్లో అనుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ మీరు అనుకున్నలాగా మ్యూజికల్ కాదు. ఇప్పుడు మీరు మ్యూజికల్ అనుకుంటుంటే హాయ్ సో మామూలుగా మీరు మ్యూజికల్ అనుకుంటే సౌండ్ మ్యూజిక్, హాయ్ సో మీరు మ్యూజికల్ అనుకుంటే మామూలుగా ఒక సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఒక అలాంటి హాలీవుడ్ సింగింగ్ ఇన్ ద రెయిన్ అలా అనుకుంటారు కదా. ఒక కొంచెం కొన్ని సీన్లు వచ్చి సడన్లీ ఒక కొరియోగ్రాఫ్డ్ విజువల్ వస్తుందని. సో దిస్ ఈజ్ నాట్ లైక్ దట్ అండి. దిస్ ఈజ్ ఇప్పుడు మీరు పుష్పక్ ఫర్ ఎగ్జాంపుల్ సైలెంట్ మూవీ అనుకుంటున్నారు కదా. కాదంటే మ్యూజిక్ ఉంటుంది, బట్ పుష్పక్ అంటే మీరు సైలెంట్ సినిమా అనుకుంటారు కదా ఎవరన్నా అడిగితే. బట్ పుష్పక్లో సైలెంట్ సినిమా కాదండి, అది కావాలని సైలెంట్ ఉన్న సినిమా కాదు. అది ఆ సినిమాలో మాట్లాడే అవకాశం ఉండదు అంతే. అది ఎవరైనా మాట్లాడే టైంకి ఎవడో హార్న్ కొడతాడు, లేకపోతే ఎవరో పక్క నుంచి వస్తారు, లేకపోతే ఏదో మ్యూజిక్ వస్తుంది, లేకపోతే లిఫ్ట్ డోర్ మూసుకుంటుంది. దట్ ఈస్ ద జీనియస్ ఆఫ్ సంగీతం సినిమాస్. హిడెన్ కావాలని సైలెంట్ సినిమా తీయలేదు, అండ్ ఇక్కడ కూడా కావాలని ఊరికే పాటలు పెట్టాలని మ్యూజికల్ సినిమా తీయలేదు. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అనేది మీరు ఎనీవే సినిమా చూస్తారు. ఐ హోప్ మీరు చూసిన వెంటనే ఐ థింక్ you will understand why I'm not able to explain it, because it's an experience అని. సరియా ఇంతవరకు జరిగిన మాట ఇది నా ప్రశ్న, ఇది నా ప్రశ్న. పాటకు ముందు సాకి ఉండును సురేష కవిరాయ నా ఆయన నాగస్విన ఆయన నాగస్విన ఎవరైతే బాగుండేదని దర్శకుడిగా మీ కనిపించిన భావన, ఎవరైతే బాగుండేదని మీ భావన. అదే చాలా బాగుంది సార్. అంటే మీరు అడిగిన ప్రశ్న ఫస్ట్ పార్ట్ ఏంటో వినలేదు సార్. సో మళ్ళీ సింపుల్గా ఈ జనరేషన్కి అర్థమయ్యేలా చాలా బాగుంది సార్. బట్ ఈ జనరేషన్కి అర్థమయ్యేలా అడగాలంటే మీరా ఆయన ఎవరు డైరెక్టర్ అయితే ఈ సినిమా ఆయనే సార్ డైరెక్టర్, నేను ఎందుకు సార్. బట్ ఇలాంటి ఇప్పుడు ఫుల్గా పాడాలంటే టైం కష్టం సార్. బట్ యాక్చువల్లీ మీరు ఈ ప్రశ్న అడుగుతుంటే నాకు చాలా మిస్ అవుతుంది ఇక్కడ సంగీతం సార్ లేరని. ఇక్కడ ఆయన ఉంటే ఆయన బ్యూటిఫుల్గా పాడి రిప్లై చేసేవారు మీకు. అండ్ నేను ఆయన పాడుకున్న సాయంత్రాలు ఎన్నో ఉన్నాయి సార్. దట్స్ గ్రేట్ సార్, దట్స్ గ్రేట్. ఆయన బ్యూటిఫుల్. ఎవరన్నారు ఎవరన్నారు నువ్వేనా? ఓకే సార్. సో ఆబ్వియస్లీ ఆయనే సార్ డైరెక్టర్. ఆయనే ఉంటే బాగుంటుంది డైరెక్టర్. ఇలాంటి ఐడియాలు నాకేదో కొన్ని ఐడియాలు వస్తాయి, కానీ ఇంత ప్యాషనెట్ ఇంత హట్కే ఐడియాలు
ఆయనకే వస్తాయి సార్ డెఫినెట్లీ. అండ్ ఆయనే కరెక్ట్. అండ్ అది ఎందుకు అనేది రేపు ఫస్ట్ మార్నింగ్ షోలో మనందరికి తెలుస్తుంది. సార్ పాటలు లాంటి మాటలు ఉన్నా కూడా ఆల్ ఎమోషన్స్కి స్కోప్ ఎంత ఉందండి? ఇది ముఖ్యంగా ప్లస్ సంగీతం గారు చాలా విట్టీగా, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చేస్తుంటారు సినిమాల్లో. ఈ సినిమాలో అవన్నీ ఉండే అవకాశం అన్ని పాటలు ఉన్నా? లేదు డెఫినెట్లీ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం నేనేదో చాలా హూని రాగంలో సార్ చాలా మంచి రాగంలో పాడారు కదా, దాంట్లోనే ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇంప్రావ్లోనే ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇమాజిన్ ప్లాన్ చేసుకుంటే ఎంత వస్తుంది దాంట్లో. మీకు మనకు యూజువల్లీ సినిమాలో ఏం కావాలండి, ఒకసారి ఒక ఎమోషన్ ఫీల్ అవ్వాలి, నవ్వుకోవాలి, ఏడుస్తాం అంతే. సో దట్స్ ప్రిటీ మచ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. అది 100% గ్యారంటీ అండి. సార్ నైట్ సెలబ్రిటీ షో కానీ సార్ ఇక్కడ నాగేశ్వర్ గారు ఆయన ఈవినింగ్ ఏమన్నా అంటే ఇండస్ట్రీ పీపుల్కి కానీ డైరెక్టర్స్ కానీ స్పెషల్ సెలబ్రిటీ షో ఏమన్నా ప్లాన్ చేస్తారు? అలా ఏం పెట్టుకోలేదండి. బట్ దే మైట్ బి పెయిడ్ ప్రీమియర్స్ లాగా ఏదో ఓపెన్ చేయొచ్చు. లాస్ట్ కొంచెం కంటెంట్ ఎండ్ టు ఎండ్ వరకు వస్తుంది కాబట్టి వీఆర్ జస్ట్ ఓపెనింగ్ అప్. మేబీ ఫ్యూ షోస్ ఓపెన్ అవుతాయి అంతే. అది విల్ లెట్ యు నో వెరీ సూన్. 2 స్టేట్స్లో ఉంటాయండి? 2 స్టేట్స్లో అర్థం కాలే. 2 స్టేట్స్లో 2 స్టేట్స్లో. సార్ అశ్విన్ గారు, ఆయన దగ్గర ఇంకా వేరే స్టోరీస్ కూడా ఉండుంటాయి, మీతో డిస్కస్ చేసే ఉంటారు. బట్ ఇది పికప్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది ఆయన చేయాలి అని చెప్పేసి ఫైనల్గా అంటే జీవితంలో ఇది చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారా ఎట్లాగా? ప్యూర్లీ సార్ విష్ అండి. ఆయనకి సినిమా చేయాలని చాలా 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 డీప్గా ఉండే అండి. అండ్ వేరే స్టోరీస్ ఉన్నాయి, వేరే స్టోరీస్ చెప్తారు. బట్ ఏది చెప్పినా ఫైనల్గా తిరిగి ఇక్కడికే వచ్చేవారు. సో ఐ థింక్ అదొకటి అర్థం చేసుకున్నాం ఎప్పుడో. ఇలాంటి లెజెండరీ ఫిల్మ్ మేకరు ఒక నాట్ జస్ట్ హిట్స్, నాట్ జస్ట్ క్లాసిక్స్, బట్ నెవర్ బిఫోర్ టైప్ మూవీస్ తీసిన ఆయన ఒక కథ చెప్పాలనుకుంటే మనం ఎందుకు దానికి ఒక లాజిక్ పెట్టుకొని క్వశ్చన్స్ చేయాలంతే. ఇప్పుడు నేను అంటే ఎస్పెషలీ సరే, అదే స్టోరీ వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ రిలీజ్ వైజ్ కాదండి, ప్రతిదీ ఛాలెంజింగ్గానే ఉంది ఈ సినిమా విషయంలో. సో అంటే ఈ ఛాలెంజ్ని ఆయన ఈ వయసులో చేయగలిగారా? ఎట్లా మీ సపోర్ట్ తీసుకున్నారు? సో ఆయన ఫైనల్గా ఆ సంతృప్తికరమైన ఫీలింగ్ మూవీ మేకింగ్ పరంగా ఆయనకి ఎంతవరకు లభించింది అంటారు సార్ ఈ సినిమా విషయంలో? ఆయన ఎనీథింగ్ టు డూ విత్ మూవీ ఆయన ఎనర్జీ 200% అవుతుందండి. సో ఎనీథింగ్ టు డూ విత్ సినిమా షూటింగ్ పరంగా ఆయనని, రిహర్సల్స్ పరంగా ఆయనని, రైటింగ్, సెట్ డిస్కషన్స్, వాట్ ఎవర్, అప్పటికి ఆయన ఎనర్జీ 200-300% అయిపోతుంది. సో హీఈస్ ఫుల్లీ యాక్టివ్. అండ్ అంటే మాకు అప్పుడప్పుడు వీ వుడ్ గెట్ టైర్డ్ ఆర్ బర్న్ట్ అవుట్ వాట్ ఎవర్, బట్ ఆయనకు అలాంటి సిచ్యువేషన్ లేకుండా. అంటే బ్లూ కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అనేది మీకు ఆయనకి కుదిరింది కాబట్టి సినిమా రాగలిగింది అనుకోవచ్చా? వేరేదైతే ఖచ్చితంగా వచ్చేది కాదా? ఎట్లా ఈ మీ భావాలిద్దరూ ఒకటే? భావాలు ఒకటవడం ఒకటి, బట్ ఐ థింక్ ఈ సినిమా చాలా కష్టం అని తీయడం. అంటే ఇప్పుడు పుష్పక్ కూడా అనుకుంటే కమల్ సార్ సపోర్ట్ లేకపోయి ఉంటే మేబీ పుష్పక్ చాలా కష్టమయ్యేదేమో తీయడం. ఆయన నమ్మకం లేకపోతుంటే, ఆయన సపోర్ట్ లేకపోయింటే. అండ్ నాకు లక్కీగా ఈ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో ఐ హ్యాడ్ దట్ లిటిల్ కేపబిలిటీ ఆఫ్ బ్యాకింగ్ సార్. సో ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు మేక్ షూర్ దట్ ఆయనకి ఏం అవసరమో, వెదర్ ఇట్ వాజ్ రైటర్స్, వెదర్ ఇట్ వాజ్ విఎఫ్ఎక్స్, టెక్నీషియన్స్ కానివ్వండి, సపోర్ట్, ఐ వాజ్ ఏబుల్ టు గివ్ హిమ్ దట్. సో అంటే మీరు మేకింగ్ పరంగా మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది, బట్ మీ ఆలోచన విధానాన్ని ఎంతవరకు ఆయన మార్చగలిగారు? ఇంకా ఇంప్రూవ్ అయిందా ఎట్లా సంగీతం గారి తర్వాత? లేదండి, నేను మేక్ చేయలేదు సినిమా. సో ఇట్ వాజ్ సినిమాల మేకింగ్ మీకు ఉంటుంది? మాకుంటుంది. మీ ఆలోచన విధానాన్ని ఆయన ఎంతవరకు మార్చారు? అంటే నాకు ఆయనలో సార్లో ఎక్కువ నచ్చింది ఏంటంటే ఆయన్ని సీరియస్గా తీసుకోరండి. ఆయన గురించి ఇప్పుడు మనం ఏదన్నా సార్ మీరు లెజెండరీ, అసలు మీరు ఎన్ని గొప్ప సినిమా తీస్తారు అలా ఏదైనా చెప్తే ఆయన పక్కన చూస్తుంటారు అనమాట, ఎవరితో మాట్లాడుతున్నాం అన్నట్టు. నాకు ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆదిత్య 369 ఫేవరెట్ ఫిలిం. సో సార్ తోటి ఒక సీక్వెల్ తీపిస్తామేమో, సార్ తోటి చేసి మేబీ ఐ కెన్ హెల్ప్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని వెళ్ళాను ఆయన దగ్గరికి ఒకసారి. ప్లీజ్ సార్ చేద్దాం సార్, ఏదో ఒక రకంగా ఎక్కిద్దాం సినిమాని, ఐ విల్ బీ యువర్ కో డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ యూ వాంట్,
అని చెప్తే ఆయన వద్దమ్మా అయిపోయింది, ఆ కథ అయిపోయింది కదా, ఇప్పుడు ఏముంటుంది ఆ సినిమాలో, ఊరికే ముందుకెళ్తాం వెనక్కి వస్తాం, అది కాదు కదా సినిమా, వేరే ఇప్పుడు నాకు వేరే సినిమా. సో హీ డజంట్ హ్యావ్ దట్ అటాచ్మెంట్. ఆయన సక్సెస్ వచ్చిందని మళ్ళీ దానికి సీక్వెల్ తీయాలని అలాంటి లెక్కలు ఉండవు సార్కి. నాగేశ్వర్ గారు, ఇది సింగ్ గీతం అన్నది ఎట్లా, ఆయన సంగీతం కలిసి వచ్చిందని పెట్టారా? హూజ్ ఐడియా, వై సింగ్ గీతం? ఐ థింక్ రైటర్స్ రూమ్లో ఎవరో సజెస్ట్ చేసినట్టున్నాను ఏదో మాటల్లో సార్కి చెప్తే సార్కి కూడా నచ్చింది యాక్చువల్లీ. ఆయన ఇప్పుడు ఈ లోగో కూడా ఉంది కదా, అది ఆయన సార్ సిగ్నేచర్ యాక్చువల్లీ. సో సార్ సిగ్నేచర్ని మేము లోగోలాగా వాడుకుంటున్నాం. సో ఇట్స్ సంగీతం అని. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే జనరేషన్కి సంగీతం శ్రీనివాస్ గారు ఎంతవరకు అంటే పరిచయం ఉన్నారా? అంటే ఇప్పుడు మహానటి తీసినప్పుడు సావిత్రి గారు ఎవరికి తెలియదు, అంటే ఆ జనరేషన్ గారికి సినిమాగా చూస్తారు కదండి. కరెక్ట్, ఇది కూడా సినిమాగానే చూస్తారండి డెఫినెట్లీ. సంగీతం అనేది డెఫినెట్లీ సంగీతం సార్ ఎంత లెజెండరీయో తెలియకపోయినా ఆయన సినిమా చూస్తే ఆ సినిమా ఎంత బాగుంటుందని తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏదో చిన్న ఊర్లోకి వెళ్తే క్రిస్టోఫర్ నోలన్ ఎవరో తెలియకపోవచ్చు, బట్ ఆయన సినిమా చూస్తే బాగా భలే తీస్తారు అనుకుంటారు కదా. సో డైరెక్టర్ తెలిసే అవసరం లేదేమో. బట్ అశ్విన్ గారు ఫిలప్ చేస్తుందా లేదంటే మీరు కమర్షియల్గా సక్సెస్ సాధిస్తుందా? కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అవుతుందని హోప్ చేస్తున్నామండి. అంటే నాగ అశ్విన్, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, సంగీతం శ్రీనివాసరావు, ఇది అంటే ఓటీటీకి బాగా వెళ్తుందేమో అని మొదట ఒక ఐడియా వచ్చి సినిమా స్టార్ట్ చేశారా? మేము ఎప్పుడు అలా ఆలోచించలేదండి. మీరు మా ఫిల్మోగ్రఫీ చూస్తే పీక్ కోవిడ్లో కూడా జాతిరత్నాల్ని రిలీజ్ చేసామండి ఇన్ థియేటర్స్. సో వీఆర్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ థియేటర్స్, వీఆర్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ ద ఆడియన్స్. మేము ఊరికే ఒక 5 కోట్లు ఎక్స్ట్రా వస్తుందని ఓటీటీకి వెళ్ళే బ్యాచ్ కాదు మోస్ట్లీ. సార్ నాగేశ్వన్ గారు చెప్పండి సార్. ఇక్కడ సార్ సార్ అది సంగీతం గారు మొన్న చెన్నై ఈవెంట్లో మాట్లాడుతూ నన్ను తండ్రితో సమానంగా చూసుకున్నారు, చాలా ప్రేమగా చూసుకున్నారని చెప్పారు ఆయన. సో ఆయన గురించి చాలా వరకు మీకు డీప్ నాలెడ్జ్ ఉందని కూడా చెప్పారు. సో మీరు బయోపిక్ ఎలా స్పెషలిస్ట్ కాబట్టి ఆయన బయోపిక్ ఏమైనా మీరు తీసే అవకాశం ఉందా? సంగీతం గారు అదే చెప్తున్నా కదా, సార్కి ఇలాంటి ఐడియాలు చెప్తే ఆయన మంచి కౌంటర్ వేస్తారు. ఆయనకు అసలు ఇలాంటివి ఇష్టం ఉండదు. బట్ యా, అంటే ఆయనతోటి ఇన్ని రోజులు ఇన్ని నెలలు సంవత్సరాలు స్పెండ్ చేయడమే ఒక అడ్వాంటేజ్, ఒక లక్, బ్లెస్సింగ్ అనుకోవాలండి. సో బియాండ్ దట్ ఏం ప్లాన్స్ లేదు. అంటే ఆయన లైఫ్లో అంటే ఈ స్టోరీ ఉండిపోయింది అని మీకు చెప్పారా, లేదా మీరు ఆయన అడిగారండి స్టోరీ? లేదండి, 94 year old కదా ఆయన, ఎందుకు అంత కష్టపెట్టారు ఆయన్ని మీరు? అంటే ఇప్పుడు 21 year old మీద కూడా ఖర్చు పెడతాం కదండి. ఆ సేమ్ క్వశ్చన్ అడగచ్చు కదా. ఇప్పుడు 18 year old వచ్చి ఎవరైనా సినిమా తీశారనుకోండి, ఒక మంచి సినిమా, ఒక మంచి కథ చెప్పారు, ఏంటి ఆయనకు 18 ఏళ్ళే కదా ఎందుకు పెడుతున్న డబ్బులు అని కూడా అడగచ్చు. స్టోరీ మీద పెడతాం ఎవరన్నా డబ్బులు, అండ్ స్టోరీ బాగుంటుంది, ఆ స్టోరీ బయటికి వెళ్తే ఒక పెద్ద హిట్ అవుతుందో, జనాల్ని ఇన్స్పైర్ చేస్తుందో. ఇప్పుడు 40 ఏళ్ళ ముందు ఆదిత్య 369 తీశారు, ఇప్పుడు మొన్న రిలీజ్ అయినప్పుడు కూడా మా కొడుకు వెళ్ళి చూసాడు సినిమా అండ్ ఇన్స్పైర్ చేసింది. సో అలాంటి సినిమాలు తీయాలి కదండి బేసిక్లీ. సార్ అశ్విన్ గారు, అంటే మీరు కూడా పాట పాడితే చెప్పండి సమాధానం. మీరు క్వశ్చన్ అడగండి, నేను ట్రై చేస్తాను. మీరు క్వశ్చన్ పాటలు అడగండి, నేను ట్రై చేస్తాను రివర్స్. సంగీతంలో గీతాలెన్ని, దేవితో గొడవలు ఎన్ని, మీరు పెట్టే కాంట్రవర్సీలు మాకు వద్దు, హ్యాపీగా తీసాము. లేదండి, హ్యాపీగా తీసామండి. దేవి గారు లిటరలీ లాస్ట్ మినిట్ వరకు నిద్రపోకుండా, అది స్టాండర్డ్ ఏమో అండి అందరు చెప్పడం నిద్రపోకుండా పనిచేసామని, కానీ నిజంగానే నిద్రపోకుండా పనిచేసాము. బట్ పాటలన్నీ, దేవి గారి కాంట్రిబ్యూషన్ ఎన్ని, అదంతా ఐ డోంట్ నో అండి. నేను జస్ట్ యాక్చువల్లీ ఒకటి ఏం చెప్పాలంటే, నేను సినిమా చూస్తున్నా కదా, ఎడిట్లో చూస్తున్నాను, మిక్సింగ్లో చూస్తున్నాను. నేను మామూలుగా ఓవర్గా బిల్డప్ ఇచ్చే రకం కాదు. సో ఇక్కడున్న ఇక్కడున్న 50 మందిలో డెఫినెట్లీ ఒక 40 people అట్లీస్ట్ మినిమం ఎమోషనల్ అవుతారు,
నవ్వుతారు, కన్నీళ్ళతో బయటకు వస్తారు. ఆ మిగతా 10 మంది కూడా ఆల్మోస్ట్ గొంతు దాకా వచ్చి ఆపుకుంటారు అన్న ఫీలింగ్. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు 6 పాటలు ఇవ్వడానికే మామూలుగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఈ సినిమా మొత్తానికి కూడా దేవి గారే కంట్రిబ్యూషన్ ఉంటుంది యాక్చువల్లీ. యా, ఈ సినిమా అంటే మేము తీసామని కాదండి, బట్ ఐ థింక్ దిస్ సినిమా ఇస్ అ గిఫ్ట్ ఫర్ అస్ యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ జనరేషన్. నేను జస్ట్ లక్కీగా ఈ పార్ట్లో ఉన్నాను అంతే. ఐ వాజ్ ఏబుల్ టు మేక్ ఇట్ హ్యాపెన్. కానీ ఈ సంగీతం సార్ సైడ్ నుంచి అన్న, దేవిసి గారి సైడ్ నుంచి అన్న, ఈ జనరేషన్కి ఈ టైంలో ఉన్న మూవీస్కి ఒక బ్లెస్సింగ్ అండి. ఇట్స్ అ గిఫ్ట్ యాక్చువల్లీ. అది అది మీరు సినిమా చూస్తే ఎందుకు అనిపిస్తుందంటే, బికాజ్ ఇలాంటి సినిమా లేదు. ఇప్పుడు మీరు ఈ సినిమాలు 6 నెలలు అయిపోయింది సినిమా ఇండస్ట్రీ వాట్ ఎవర్ ఈ ఇయర్లో. ఈ ఇయర్లో నెక్స్ట్ 6 monthsలో రాదండి ఇలాంటి సినిమా. నెక్స్ట్ ఇట్స్ జస్ట్ సంథింగ్ ఎల్స్ ఫర్ షూర్. సార్ రేపు సంగీతం గారిది సంగీతం రిలీజ్ అవుతుంది. 94 years సంగీతం గారికి. సేమ్ డే 79 years ఓల్డ్ స్పీల్బర్గ్ గారిది ఒడిస్సీ రిలీజ్ అవుతుంది. సో డిస్క్లోజర్ అవునండి. యా అదే అంటే లెజెండ్స్ అండి, ఇంకేం చేయలేమంటే మనం జస్ట్ వాళ్ళ టైంలో ఉన్నామని హ్యాపీగా ఉండాలి అంతే. సార్ ఎన్ని రోజులు షూట్ చేశారండి సినిమా మొత్తం? ఎన్ని డేస్ వర్కింగ్ డేస్? 77 అనుకుంటా, 78. హాయ్ నాగశ్విన్. హాయ్ అండి. Hi, am I audible? Yes. Yeah. So Ahilya and Ayan are people who are not conventionally big stars. So they belong to the algorithm and a different set. So I was talking to Ahilya and she also told me that you cast her from just an Instagram text and she was shocked. So for them to transition for a big screen, how long did it take and how did you guide them, you and Sangeetam sir? I think that is the same case for anybody's first film కదా. ఎవరి ఫస్ట్ సినిమా అయినా వాళ్ళ ఫస్ట్ సినిమానే కదా. సో దే హ్యావ్ టు కమ్ అండ్ దే హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. రిహర్సల్స్ చేస్తాము, ట్రైనింగ్ చేస్తాము, అండ్ దే లెర్న్. అండ్ దీస్ గైజ్ ఆర్ ఆల్ వెరీ టాలెంటెడ్. అహిల్య కానివ్వండి, శాలిని కానివ్వండి, అయాన్ కానివ్వండి, దే ఆర్ వెరీ టాలెంటెడ్ కిడ్స్ అండ్ దే ఆర్ ఆల్సో సింగర్స్. అండ్ ఎక్కడ ఫస్ట్ సినిమా అన్న ఫీలింగ్ రాదు. అశ్విన్ గారు, ఇది మీరు మామూలుగా కూడా మిమ్మల్ని చూస్తే అంటే మీ కంటెంట్ వల్ల మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది మామూలు అందరికీ కూడా. కానీ మొన్న మీరు చెన్నైలో అలా కింద కూర్చున్నప్పుడు అది ఏంటో సార్ అది చెప్పండి. అంటే నేను కొంచెం లేట్గా వచ్చాను సురేష్ గారు, సారీ. నాకు పర్సనల్గా కూడా తెలుసుకోవాలని ఉంది. అంటే అది ఇక్కడ సిచ్యువేషన్ అలా వచ్చిందా, కావాలనే అలా భక్తితో కూర్చున్నారా? లేదు సార్, నిజంగా అంత కావాలని ఏం చేయలేదు. నిజంగా అది ఎవరన్నా రికార్డ్ చేస్తున్నారని తెలుసుంటే ఇమీడియట్లీ చైర్ మీద కూర్చునేవాడిని. అది నాకు అక్కడ కెమెరా ఉందని తెలీదు. తెలుసుంటే ఫట్టని చెప్పులు వేసుకొని చైర్ మీద కూర్చునేవాడిని. బట్ తెలీదు కాబట్టి ఇలా అయిపోయింది. బట్ అంటే జస్ట్ కంఫర్టబుల్ అండి. ఎవరైనా మనం యాక్చువల్లీ ఇక్కడ కూడా ఛాన్స్ అదే లేదు, ఎవరైనా కింద కూర్చుంటేనే కంఫర్టబుల్ ఉంటారు. అంటే మీ గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళు అయితే కనుక అసలు అది అందరికి తెలుసు, మా అందరికీ కూడా. కాబట్టి లేదు, కంఫర్ట్ అంతే, కంఫర్టబుల్ ఉంటుందండి కింద కూర్చుంటే. దానికన్నా అంతే సార్, దానికన్నా ఎక్కువ థాట్ లేదు. అశ్విన్, ఏ రకంగా కష్టపడాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ఒక రౌద్రం కావచ్చు, లేకపోతే ఒక కామెడీ కావచ్చు, అంటే మోర్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. ఎక్స్ప్రెషన్స్ డెఫినెట్లీ అండి. ఎక్స్ప్రెషన్స్ కన్నా టైమింగ్, బికాజ్ ఇలాంటి సినిమాకి ముందే ఒక ట్రాక్ ఇవ్వాలి దేవి. సో అది రిహర్స్ చేసుకొని, అది రాసుకొని, దానికి మాటలు రాసుకొని, ఆ మాటలు మరీ లిరిక్స్ లాగా రాకుండా, కవిత్వం లాగా రాకుండా, కానీ మాటల్లాగే వాడుక భాషలానే ఉండి, అది ఒక బ్యాలెన్స్ ఫిగర్ అవుట్ చేసి దాన్ని రికార్డ్ చేసి, ఆ రికార్డింగ్ని స్టూడియోకి తీసుకెళ్ళి ఆ టైమింగ్లో యాక్ట్ చేయాలి అందరూ. సో ఇప్పుడు మీరు ఇంకెంత టైం ఉంటుంది ఈ కాన్ఫరెన్స్ అని అంటే తెలీదు, మాట్లాడుతూనే ఉన్నారేంటి అని మీరు ఆన్సర్ చేశారనుకోండి. సో ఆ టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్లో మీరు యాక్ట్ చేయాలి, నేను యాక్ట్ చేయాలి. సో ఆ టైమింగ్ పట్టుకోవడం అనేది చాలా కష్టమైంది ఈ సినిమాలో. బట్ దట్ వాజ్ ద ఛాలెంజ్. ప్రీ రికార్డ్ చేసి చేశారండి ఇదంతా? అంతే కదా, అంతే. ఇప్పుడు ఏ ఈవెంట్లో చూసినా, ఏ ప్రమోషన్లో చూసినా అందరూ ఈ సినిమా సంబంధించి సంగీతం గారిని అద్భుతంగా అప్లాజ్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఆయన డిజర్వింగ్, లెజెండరీ. ఆయనేమో నాగశ్విన్ని
అప్లాజ్ చేస్తున్నారు, ప్లస్ లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ అంటే అదే అనుకోవచ్చా మీరు? అంతే డెఫినెట్లీ అండి, అంతే. ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఫర్ షూర్. సో ఏకలవ్య శిష్యుడు అని అనుకోవచ్చా సింగీతం? నేను అంత ఏమనుకో, జస్ట్ అంత అంటే ఎప్పుడన్నా అసలు శిష్యుడు మీరు భక్తుడు అది తెలీదండి. అలా అని కాదు, వినిపిస్తాను సార్, వినిపిస్తాను. ఇండస్ట్రీకి వచ్చిన అంటే మొదట్లో మీరు ఇండస్ట్రీలో నేను ఫ్యాన్ సార్, ఫ్యాన్ అంతే సార్. నాగేశ్వరి గారు అందరూ కలిసి పాడండి సార్, కలిసి పాడండి వింటాను. ఏకలవ్య శిష్యుడు నిజంగా మీరు, ఎందుకంటే ఇందాక మీరు వేసిన ఒక పంచి ఈ కాన్ఫరెన్స్ ఎప్పుడైపోతుంది అన్నారే, ఇది సంగీతం గారి స్టైల్. అది ఆయన లంచ్కి వెళ్ళే ముందు ఎప్పటికీ లంచ్కి వెళ్ళే ముందు పంచేసి వెళ్తాను. లంచ్కి వెళ్ళే ముందు ఎవరు కదలట్లేదు, అక్కడ కూర్చుని విజయ్ గార్డెన్స్లో భైరవ్ దీపం రికార్డింగ్ టైంలో వచ్చి ఇక్కడ ఎవరికి ఆకలి వేయట్లేదా అని అడిగాడు ఆయన. అలా అనిపించింది ప్రెస్ కాన్ఫరెన్స్ అంది మీకు వచ్చింది. 6 నెలలు తిరిగితే వారు వీరు అవుతారంటారు కదా. అవును సార్, అవును సార్, డెఫినెట్లీ. అది కొంచెం వచ్చినా హ్యాపీ నేను. అశ్విన్, సో సంగీతం గారు మొన్న చెన్నైలో మాట్లాడుతూ మీకు కంప్లీట్ క్రెడిట్ ఇచ్చారు డైరెక్షన్ విషయంలో. సో యూ అండ్ సంకల్ప్ డైరెక్టెడ్ దిస్ ఫిల్మ్. హీ ఈజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ యువర్ అన్ అసోసియేట్ డైరెక్టర్ కదా. సో ఈ క్రెడిట్ షేరింగ్ ఎలా ఉండబోతుంది? అదే అండి, అంటే వి వర్ లైక్ హిజ్ సైనికులు అనుకోండి బేసిక్లీ. వాట్ ఎవర్ హీ నీడెడ్, ఆయన షూట్కి వచ్చింది వెన్ ఎవర్ వి షాట్ ఇన్ చెన్నైలో షూట్ చేసినప్పుడు ఇట్ వాజ్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దాట్. బట్ హైదరాబాద్లో సెట్ వాట్ ఎవర్ ఒక చిన్న సెట్ వేసాము, అక్కడ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఆల్ వర్చువల్ అండ్ ఇట్ వాజ్ ఆల్ రిహర్స్డ్. లైక్ ఒక్కొక్క ప్రతి షాట్ ఎడిట్ చేసుకొని స్టోరీ బోర్డ్ చేసి, ఆయన లేదు ఎడిట్ ఈ షాట్ తక్కువ చేయండి, ఆ షాట్ పెంచండి, దేవి ఇక్కడ రాగం పైకి వెళ్ళాలి, అదంతా చెప్పి పంపించేవాళ్ళు. సో అండ్ సంకల్ప్ ఆల్సో వాజ్ it's very funny because Sankalp is very young. He's one of the youngest guys in the team anamata, and Sangeetam sir is the most experienced person in the team, and they both were making this film together along with the entire team. And ante ilantivi you can't plan, ilantivi they like nature creates a daiva nirnayam antara, whatever you want to call it, ivanni kalsi ostene ilanti cinema vastundi. And I feel God chose all of us to put this movie together. అండ్ యూ మేడ్ ద ఫిలిం విత్ రెస్పెక్ట్ టు సంగీతం గారు అండ్ హిస్ కాన్సెప్ట్. సో ఆ రెస్పెక్ట్ అనేది ఫ్రమ్ ఆడియన్స్ ఎంతవరకు రెసిప్రొకేట్ అవుతుంది అనుకుంటున్నారు, లుకింగ్ ఎట్ ద ట్రెండ్స్ ఆర్ బుకింగ్స్? ఐ జెన్యున్లీ థింక్ అందరికీ ఫస్ట్ ఒక క్వశ్చన్ ఉంటుందండి, విచ్ ఇస్ లైక్ పాటలు రా బాబు, ఇప్పుడు పాటలు వినాలా, 2 గంటలు పాటలు వినాలంటే, సినిమా ఇస్ 2 hours 10 minutes ఆర్ సంథింగ్. సో ఇప్పుడు 2 గంటలు 10 నిమిషాలు ఇప్పుడు పాటలు వినాలరా అనేది ఒక న్యాచురల్ క్వశ్చన్. ఇప్పుడు నేను అటు సైడ్ ఉన్నా, ఇప్పుడు వెళ్దాం ఈ సినిమా కంటే, సరేరా ఇప్పుడు చూడాలా పాటలు నాన్ స్టాప్ ఎలా ఉంటుందో అన్న క్వశ్చన్ రావచ్చు నాకు కూడా. బట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ షో ఆర్ ద సెకండ్ షో యూ విల్ సీ దట్ ఎవడు దీన్ని పాటల గురించి మాట్లాడు, ఎవడు దీన్ని మ్యూజికల్ లాగా మాట్లాడు, ఓన్లీ దీని హార్ట్ గురించి మాట్లాడతారు, ఓన్లీ దీని సోల్ గురించి మాట్లాడతారు. అండ్ దట్ ఈస్ వై ఐ థింక్ ఇట్స్ గోనా గో ఇన్ టు ద పీపుల్. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ దట్ యూఆర్ డూయింగ్ దట్ హౌ నాట్ టు ప్రమోట్ ఎ ఫిల్మ్ అని చేస్తున్నారు కదా. అది వీఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ అంతే. ఓకే. అండ్ అంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి లైక్ దో దీస్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అని మీరు మెన్షన్ చేసినట్టు, సో అది ఆడియన్స్ రిసెప్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఎర్లియర్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్కి కూడా కొంతమంది ఫోకస్ గ్రూప్స్కి కానీ షో చూపించడం కానీ, లేదంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ రిసెప్షన్ ఎలా ఉందని అబ్జర్వ్ చేయడం కానీ చేసేవారు కదా. ఇది డైరెక్ట్లీ కమింగ్ డౌన్ మేము ఎప్పుడు చేయలేదండి యాక్చువల్లీ అలా. నాట్ ఫర్ దిస్ ఫిల్మ్, ఓకే జనరల్ ఫర్ ద ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి. బట్ ఈ ఫిల్మ్ అనేది ఆల్మోస్ట్ వర్కే నిన్న కంప్లీట్ అయింది అండ్ టుమారో ఇట్ డైరెక్ట్లీ ప్రెజెంట్ ఇన్ ద థియేటర్స్ కదా. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ బికాజ్ ఐవ్ సీన్ ద ఫిలిం ఒక 100 సార్లు. సో మామూలుగా ఏదన్నా 3వ సారి చూస్తే బోర్ కొడుతుంది కదండి, ఒక 100 సార్లు చూసిన తర్వాత కూడా బోర్ కొట్టలేదంటే దట్ మీన్స్ ఇట్స్ వర్కింగ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుగులో సంగీతం సార్ చెన్నైలో ఉన్నారు కదండి, 94 years ఆయన ఇప్పుడు హైదరాబాద్ తీసుకురావడం పాసిబుల్ కాదు కదండి. ఆయన నాగేశ్వరి గారు ఈవినింగ్ 7:30 ప్రీమియర్ అదే 8 కండి ప్రీమియర్ ఏఎంబీలో.
ఏం ఐమాక్స్లో? ఓకే.